విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా దళిత గిరిజన ప్రాంతాల్లో సమస్యలను గుర్తించారు. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో శ్మశాన వాటికలు, త్రాగునీరు, డ్రైనేజీ రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కొరతను ప్రజలు వివరించారు. సాగులో ఉన్న దళిత గిరిజనులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కేవీపీఎస్ అంటే కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు గ్రామాన, ఎందుకంటే ఈరోజు మనిషి బతకడానికి కాదు, కనీసం చనిపోయిన తర్వాత కూడా మనిషిని గౌరవపదంగా శ్మశానం వాటికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా జాగా లేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇక్కడ మల్లెలు ఎమ్మెల్యే ఎంపీల చేతుల్లో, బడా కార్పొరేట్ చేతుల్లో భూమి ఉంది. అవసరం మించి భూమి ఈరోజు పరిశ్రమల పేరుతో తీసుకొని కొన్ని ట్రస్టుల పేరుతో లక్షలాది భూమిని దళితులు గిరిజన నివాస ప్రాంతాల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు ఏవి లేవో అవన్నీ చూసి మౌలిక సౌకర్యం కల్పించే బాధ్యత పాలకులకు ఉంది, ప్రభుత్వ అధికారులకు ఉంది. ఇది కానీ చేయకపోతే రానున్న కాలంలో దళితులు గిరిజనుల్ని ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడుతుంది. ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మల్లిపూడి రెవెన్యూలో జోగుల చెరువు సర్వే నెంబర్లు 2లో 3లో 2 సుమారు 8 ఎకరాల భూమి కింద జోగుల చెరువు 70 ఎకరాలు సుమారు చెప్పాం, పట్టించుకోలేదు. 2009 అయితే శ్రీరామరెడ్డి ఎంఆర్ఓ గారు, మోహన్ రావు గారు సర్వేర్ గారు వచ్చి మధ్య చుట్టూ హద్దులు కప్పి చెరువులోకి నీరు రావడానికి అన్నీ చేశారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చిన తర్వాత ఎంతకాలం పరిష్కారం అవ్వలేదు. చెరువులాగా ఉండాలా తప్ప చెరువు కప్పడానికి అదట్టం లేదు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చెరువులాగా ఉండాలా. ఈ చెరువు అనేది 1870లో నిర్మాణం అయింది. ఏమైనా చెరువులాగా ఉండాలి. మా చెరువు నాకు కొలిసి మా చెరువును మాకు అప్పచెప్పి కింద ఉన్న రైతులు ఆదుకోవాలని శ్రీవారిని ఎంఆర్ఓ గారిని మనం చేసుకుంటున్నాం. మొత్తం 7-8 కల్పిస్తుంది. సగం కొంత ల్యాండ్ ఉంది కదండి, బంధువులు చెప్పారు మీరు, దానికి కూడా ఉచిస్తామని చెప్పారు. నా పరిధిలో ఉన్న కేవీపీఎస్ అంటే కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో